హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సెల్లింగ్ స్కిల్స్. లైఫ్లో ఎదగడానికి ఇది నెంబర్ 1 స్కిల్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఒక టీచర్ తన టాలెంట్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా, సో దానికోసమని తనకు శాలరీ వస్తుంది. ఇది సెల్లింగ్ స్కిల్. ఓకే, ఒక కమెడియన్ తన కామెడీతో జనాల్ని ఎలా అయితే ఎంటర్టైన్ చేయగలుగుతాడు కదా, ఇది సెల్లింగ్ స్కిల్. ఒక ఆర్టిస్ట్ తన పెయింటింగ్ తోటి జనాల్ని ఎలా అయితే అట్రాక్ట్ చేయగలుగుతాడు కదా, ఇది సెల్లింగ్ స్కిల్. ఒక సినిమా ఆర్టిస్ట్ తన యాక్షన్ తోటి జనాల్ని సినిమా హాల్కి వచ్చేటట్టు చేయగలుగుతారు కదా, అది సెల్లింగ్ స్కిల్. ఒక పొలిటీషియన్ నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలుగుతాను అని ఎప్పుడైతే కన్విన్స్ చేయగలుగుతాడో అది సెల్లింగ్ స్కిల్. ఇలా ప్రతి పొజిషన్లో కూడా ప్రతి వాళ్ళ లైఫ్లో సెల్లింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్ ఎక్కువగా ప్రదర్శించే వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారనమాట. ఓకే, సో సెల్లింగ్ స్కిల్ అంటే ప్రొడక్ట్ అమ్మడం కొనడం గురించి కాదు, మన లైఫ్లో ఓకే మనల్ని అవతల వాళ్ళకి ఎలా ప్రజెంట్ చేయగలుగుతాం, ఓకే మనం చెప్పేది అవతల వాళ్ళకి ఎలా కన్విన్స్ చేయగలుగుతాం, ఓకే మన టాలెంట్ని అవతల వాళ్ళకి ఎలా అమ్ముతాం అనే దాని మీదనే సెల్లింగ్ స్కిల్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పారు. ఓకే, సో మీరు ఆ కంపెనీకి ఉపయోగపడతారు, నేను 8 అవర్స్ మీకు అమ్మేస్తున్నాను, ఓకే ఈ 8 అవర్స్లో మీకు ఇంత అవుట్పుట్ ఇస్తానని మీరు వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు. ఇది సెల్లింగ్ స్కిల్లే. అంటే మిమ్మల్ని మీరు వాళ్ళకి అమ్మేసుకున్నారు, అంతే కదా. సో జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏది చేస్తున్నా, ఒక లాయర్ ఉన్నారు, ఓకే ఆ లాయరు ఈ కేసు నేను వాదించి మీకు హెల్ప్ చేయగలుగుతాను, సర్వీస్ ఇస్తున్నాడు, ఆ సర్వీస్ కూడా సెల్లింగ్ స్కిల్లే. ఒక డాక్టర్ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా తగ్గుతుందంట, సో తన టాలెంట్ని సర్వీస్ ఇవ్వడం ద్వారా కస్టమర్కి హెల్ప్ చేస్తున్నాడు, పేషెంట్కి హెల్ప్ చేస్తున్నాడు, ఇది కూడా సెల్లింగ్ స్కిల్లే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఈ టాలెంట్ని, ఈ స్కిల్ని ఎవరైతే హైలైట్ చేసుకుంటారో వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారనమాట. ఈరోజు మనం కోర్ సెల్లింగ్ స్కిల్స్ అనే బుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆథర్ వచ్చేసి లెస్ గిబ్లిన్. ఈ బుక్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో, అలాగే ఏ మార్కెటింగ్ సెక్టార్లో ఉన్నా సరే, ఇన్సూరెన్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఎందులో ఉన్నా సరే ఈ బుక్ చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ బుక్ నుంచి ఫస్ట్ పాయింట్ వచ్చేసి పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్సెల్వ్స్. సో ఫస్ట్ మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత నేను అంత తోపు ఇంత తోపు, ఓకే నేను అంత సాధించా ఇంత సాధించా అని చెప్పడం కాకుండా ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మై సెల్ఫ్ అనడం కన్నా కూడా యువర్, అబౌట్ యూ, ఇలా వాళ్ళకి సంబంధించిన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మీకు కనెక్షన్ మొదలవుతుంది. వాళ్ళు మీతో మాట్లాడడం, ఇంటరాక్షన్ జరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఇంటరాక్షన్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ తాలూకు సబ్జెక్టు మీరు మాట్లాడుతూ ఉండాలి. ఒక పర్సన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఎవరికన్నా ఒకరికి బలవంతాన్ని అంటగట్టి ఆడి నుంచి వెళ్ళిపోయాడంటే తర్వాత అతను ట్రస్ట్ పోగొట్టుకున్నట్టే. ఎందుకంటే అది ఒక్కసారికో 2 సార్లకో యూజ్ అవుతుంది, తర్వాత మిమ్మల్ని మీతో రిలేషన్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయరు. ఓకే, సెల్లింగ్ స్కిల్స్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక్కసారి మన దగ్గరకు వచ్చిన కస్టమరు సేమ్ అదే ప్రోడక్ట్ అవసరమైనప్పుడు మన దగ్గరికి రావాలి, లేదా ఆ ప్రోడక్ట్ ఎవరికైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు రిఫర్ చేయగలగాలి. ఎప్పుడు రిఫర్ చేయగలుగుతారు? వాళ్ళతో మనము కన్వర్జేషన్ బాగున్నప్పుడు, మనం మంచి సర్వీస్ ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. మీరు వాళ్ళని కలిసినప్పుడు మీరు ఏ ప్రోడక్ట్తో తీసుకెళ్లారో, ఏ ప్రోడక్ట్తో ముందుకెళ్లారో, ఓకే మీరు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత దాని గురించి వాళ్ళని ఫీడ్బ్యాక్ అడగండి, వాళ్ళకి ఏం తెలుసో కనుక్కోండి. వాళ్ళకి తెలిసిన దాని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇలాంటప్పుడు సెల్లింగ్ స్కిల్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, సెల్లింగ్ స్కిల్ అంటే మనం ఒక ప్రోడక్ట్ లేదా ఒక సర్వీస్ అంటగట్టి రావడం కాదు. ఓకే, వాళ్ళతో ఒక మంచి బాండింగ్, ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకోవడం. ఎప్పుడైతే ఒక మంచి బాండింగ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా మీకు రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు, రెగ్యులర్ ప్రాస్పెక్ట్స్ అవుతారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ పర్సన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఇంపార్టెంట్. ఇక్కడ టాపిక్ ఏంటంటే లైఫ్లో ఎవరికి వాళ్ళు నేను ఇంపార్టెంట్ అనుకుంటారు. ఓకే, సో మనం ఏ బిజినెస్లో ఉన్నా లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు అవతల వాళ్ళకి ఇంపార్టెంట్ క్రియేట్ చేయండి. నువ్వు ఇంపార్టెంట్ పర్సన్వే అని క్రియేట్ అయ్యేటట్టు చూడాలి. ఓకే, ఎగ్జాంపుల్కి మీరు ఎవరినన్నా ఒకరిని పార్టీకి ఇన్వైట్ చేశారు. పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు వెల్కమ్ అనేదానికన్నా వెల్కమ్ కిరణ్ లేదా వెల్కమ్ నవీన్, అతని పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో పిలవండి. అప్పుడు చాలా గొప్పగా అంతమందిలో అతని పేరు పెట్టి పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళ పేరుతోటి ప్రొనౌన్స్ చేయడం,
వాళ్ళ పేరుతోటి మీరు పిలవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అంతమందిలో వాళ్ళు ఇంపార్టెంట్లా ఫీల్ అవుతారు. ఓకే, ఇది మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ గురించి కాకుండా మనం ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడండి. మీ గురించి ఒక 20% ఇన్ఫర్మేషన్ ఇస్తే మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా 80% వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటట్టు వాళ్ళని మాట్లాడనిచ్చేది చూడండి. ఎప్పుడైతే మీరు ఎక్కువగా వింటూ ఉంటారో కన్వర్జేషన్ ఎక్కువగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ కన్వర్జేషన్లో వాళ్ళు మనల్ని ఏదైనా అడిగినప్పుడు ఇమీడియట్గా టక్క రిప్లై ఇవ్వకండి. ఓకే, వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు మాట్లాడిన దానికి ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు రిప్లై ఇవ్వండి. అలా రిప్లై ఇచ్చినప్పుడు మీతో మాట్లాడే ఆ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, ఓ ఇతను చాలా బాగా వింటున్నాడు, నా మాటలు నెగ్లెక్ట్ చేయట్లేదు, అటు ఇటు చూడట్లేదు, సో నా మాటలు శ్రద్ధగా వింటున్నాడని మీ మీద అతనికి ఒక మంచి ఒపీనియన్ ఏర్పడడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఇది మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక్కరికే కాదు, లైఫ్లో ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ టెక్నిక్ని బాగా ఫాలో అవుతే మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి ఫ్రెండ్స్ ఏర్పడతారు. 2 సెకండ్స్ ఆగి ఆన్సర్ చెప్పడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పిన దానికి బాగా ఆలోచించి ఒక ఐడియా ఇచ్చే పర్సన్ ఇతను అని మన మీద ఇంకొక మంచి ఫీలింగ్ కూడా రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు వాళ్ళు ఇంపార్టెన్స్ అనిపించండి. వాళ్ళని ఎక్కడున్నా సరే, ఎంతమందిలో ఉన్నా సరే వాళ్ళ పేరు పెట్టి పిలవడం ఒక ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి దాంట్లోనే మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఓకే, విని ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పండి. థర్డ్ పాయింట్ వచ్చేసి లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ అగ్రీయింగ్. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ప్రోడక్ట్ని మీ సర్వీస్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు. ఓకే, సో నీ ప్రోడక్ట్ క్వాలిటీ లేదు, నీ సర్వీస్ వేస్ట్ సర్వీసు అని చెప్పి వాళ్ళు అన్నారనుకోండి, మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి వాళ్ళతో ఫైటింగ్లో దిగకూడదు, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే. ఓకే, ఫస్ట్ మనం ఒక ఫార్ములాని ఫాలో అవ్వాలి, ముందు అది అగ్రీ అవ్వాలి. ఓకే, ఫీల్ ఫెల్ట్ ఫౌండ్ అనే ఒక ఫార్ములాని ఫాలో అవ్వాలంటారు ఆథర్. ఓకే, ఫీల్ అంటే ఏంటంటే ఫస్ట్ మీ ప్రోడక్ట్ బాగాలేదు లేదా మీ సర్వీస్ బాగాలేదు అన్నప్పుడు, అవునా సార్, నిజమే సార్, ఓకే, సో మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు, దానివల్ల మీకు వస్తున్న బెనిఫిట్ ఏంటి అని ముందు వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్ని మీరు వినండి. ఎట్ ద సేమ్ టైం మీ ప్రోడక్ట్లో ఏమేమి మైనస్ ఉందో అతన్ని చెప్పనివ్వండి. ఓకే, ఇవన్నీ చెప్పిన తర్వాత నిజమే సార్, మా ప్రోడక్ట్లో పలానా మైనస్ ఉంది, పలానా ఇది ఉంది, ఓకే, నేను కూడా అలానే అనుకునేవాడిని అని మీరు ఎప్పుడైతే ఆయనతో నిజమే అని ఒప్పుకుంటారో ఫస్ట్ ఫీల్ ఫెల్ట్. ఓకే, సో తర్వాత నెమ్మదిగా మీ బెనిఫిట్స్ చెప్తూ ఉంటారు, దాంతో కంపేర్ చేసుకుంటా మీ బెనిఫిట్స్ దీనివల్ల ఇది అని నెమ్మదిగా చెప్తారు. సో అప్పుడు అతను ప్రశాంతంగా వినడానికి స్కోప్ ఉంటుంది, ఈ కంపారిజన్ అంతా వింటాడు అనమాట. అలా కాకుండా స్టార్టింగ్లోనే మీ ప్రోడక్ట్ బాగాలేదంటే నీకేం తెలుసు నా ప్రోడక్ట్ గురించి, నీకేం తెలుసు నా సర్వీస్ గురించి, నీకు అసలు ఆ నాలెడ్జ్ లేదు, ఈ నాలెడ్జ్ లేదని మనం రివర్స్ అయ్యామనుకోండి, వాళ్ళతోటి మనకి రిలేషన్ దెబ్బతింటుంది. అందుకని స్టార్టింగ్లో వాళ్ళు అన్నప్పుడు చాలామంది సేల్స్ మ్యాన్స్ ఇదే మిస్టేక్ చేస్తుంటారు, తొందరపడిపోయి రిప్లై ఇస్తూ ఉంటారు. అలా కాదు, అవునా సార్, నిజమా సార్, సో మీరేం వాడుతున్నారు, మీరు అన్నది కూడా కరెక్టే, సో ఈ ప్రోడక్ట్లో ప్లస్లు ఏంటి, నేను తెచ్చిన ప్రోడక్ట్లో మైనస్లు ఏంటి, ఈ కంపారిజన్ అని విన్న తర్వాత మీ ప్రోడక్ట్ బెనిఫిట్ నెమ్మదిగా వాళ్ళకి చెప్పండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ద మోర్ యూ లిజన్ ద మోర్ యూ లెర్న్. ఎవరైతే ఎక్కువగా వింటారో వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్కి మీరు ఒక పర్సన్ తోటి కన్వర్జేషన్ నడుస్తుంది. సో కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు ఎక్కువగా వినండి, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. వినేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. అలాగే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీరు వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు అనేది అవతల పర్సన్కి అర్థమయ్యేటట్టు చూడండి. ఓకే, అప్పుడు మధ్యలో మీరు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి. ఓకే, ఓహో అలానా, ఆ తర్వాత ఏం జరిగింది, ఓకే, ఆ తర్వాత మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు, ఇలా మీరు దానికి రిలేటెడ్గా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి. ఇలా కాకుండా ఒక టాపిక్ మాట్లాడుతుంటే సడన్గా ఇంకో క్వశ్చన్ తీసుకురాకండి, వేరే టాపిక్ తీసుకురాకండి, మధ్యలో వాళ్ళని ఆపకండి. ఇలా మీరు ఎప్పుడైతే శ్రద్ధగా వింటూ ఉంటారో, ఓకే, సో వాళ్ళ మైండ్ సెట్ ఏంది, ఓకే, వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఓకే, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయగలుగుతామా లేదా, ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, అర్థమవుతున్నప్పుడు మీ తాలూకు ప్రోడక్ట్ లేదా మీ సర్వీస్ని వాళ్ళకి ఈజీగా వాళ్ళ కన్వీనియన్స్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, దీన్ని ఎలా చెప్తే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, ఏ పాయింట్ నుంచి కనెక్ట్ చేయాలని మీకు అర్థమవుతుంది అనమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ యువర్ కస్టమర్స్ అండ్ యాక్ట్ యాజ్ ఏ కన్సల్టెంట్. మీరు ఏ మార్కెటింగ్ ఫీల్డ్లో అయినా ఉండండి, ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఫస్ట్ మీరు కస్టమర్ నీడ్ అర్థం చేసుకోండి. ఓకే, కస్టమర్ నీడ్ అర్థం చేసుకొని, ఎగ్జాంపుల్కి మీరు ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్నారు, కస్టమర్కి లైఫ్ ఇన్సూరెన్సో హెల్త్ ఇన్సూరెన్సో అవసరం పడింది.
ఓకే, సో ఏ ఇన్సూరెన్స్ అవసరం ఉందని మీకు ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ర్యాప్ బిల్డ్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది, ఆ మాటల్లో మీకు ఆ పాయింట్ అర్థమవుతుంది. సో వాళ్ళకి అర్థమైనప్పుడు మీరు కన్సల్టెంట్గా మారండి. కన్సల్టెంట్గా మారి మీ దగ్గర ఉన్న ఆఫర్స్లో ఏది అయితే ఆయనకు బెనిఫిట్ అవుతుంది, దేనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎప్పుడైతే వాళ్ళ నీడ్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మీరు సర్వీసో ప్రొడక్టో ఇచ్చినప్పుడు వాళ్ళు మీ మీద ఒక రెస్పెక్ట్ ఏర్పడుతుంది. ఓకే, సో ఆ నీడ్ వాళ్ళది ఫుల్ఫిల్ అయినప్పుడు మీరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు. మిమ్మల్ని ఇంకొకరికి రిఫర్ చేయడమైనా చేస్తారు, లేదా నెక్స్ట్ టైం అది అవసరం పడ్డప్పుడు మీకే కాల్ చేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా షేక్ హ్యాండ్ ఇవ్వండి, స్మైల్తో పలకరించండి, చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. ఎట్ ద సేమ్ టైం మీ వాయిస్ టోను ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ వాయిస్ టోన్ని చాలా స్టేబుల్గా మెయింటైన్ చేయండి. మీరు ఆ ప్రొడక్ట్ వల్ల బెనిఫిట్ చెప్తున్నప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఏందో చెప్పారు, దీనివల్ల వచ్చే ఉపయోగాలు చెప్పారు, దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా అతనికి హెల్ప్ అవుతుందని చెప్పారు. సో అప్పుడు ఏమవుతుంది, అతను కంపల్సరీ తీసుకుంటాడు, అతను విన్ అవుతాడు, మీరు విన్ అవుతారు. నీడ్ ఐడెంటిఫై చేయకుండా మీరు ఏదో ఒకటి అంటగట్టి వెళ్ళిపోతే మీరు విన్ అవ్వచ్చు, కానీ అతను ఓడిపోతాడు. ఆ ప్రోడక్ట్ వల్ల అతనికి ఉపయోగం లేనప్పుడు, ఆ సర్వీస్ వల్ల అతనికి ఉపయోగం లేనప్పుడు అతను చాలా ఫీల్ అవుతాడు, ఆ రిలేషన్ మీకు దెబ్బతింటుంది. కాబట్టి కన్సల్టెంట్గా మారినప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ వచ్చేటట్టు చూడాలి. ఒక ఇన్సూరెన్స్ గురించే మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేసినప్పుడు నువ్వు కన్సల్టెంట్వి, ఆ తర్వాత అడ్వైజర్ అవుతావు, అడ్వైజర్వి కాస్త ఫ్రెండ్ అవుతావు, నీతోటి లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఇలా నీడ్ ఐడెంటిఫై చేసి మీరు కన్సల్టెంట్గా మారాలి. లాస్ట్ పాయింట్ వచ్చేసి సేల్స్ ప్రజెంటేషన్. మీ ప్రోడక్ట్ కానీ మీ సర్వీస్ని కానీ వాళ్ళకి సేల్ చేయాలి. ఇది ప్రజెంటేషన్ చాలా ఈజీగా ఉండాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక పెన్ అమ్ముతున్నారు అనుకుందాం. ఈ పెన్ కలర్ దగ్గర నుంచి వాళ్ళు రాస్తుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఇది ఒకటి చెప్పడమే కాదు. ఓకే, కళ్ళ ముందు ఆ డెమో కనబడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో సేల్స్ ప్రజెంటేషన్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈవెన్ మీకు సర్వీస్ ఇస్తున్నారు అనుకుందాం, మీ సర్వీస్ వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏందో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దాన్ని వాళ్ళ కళ్ళ ముందు కళ్ళకు గట్టినట్టు మీరు చెప్పగలగాలి. ఎప్పుడైతే ఈ సేల్స్ ప్రజెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారో మీకు సెల్లింగ్ అనేది కంపల్సరీ జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఈ పాయింట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మీకు మీ ఫ్రెండ్ సర్కిల్లో లేదా మీ రిలేటివ్స్లో మంచి రిలేషన్స్ కూడా ఏర్పడడానికి స్కోప్ ఉంటుంది. ఒక్కసారి ఆ యాంగిల్లో కూడా మీరు థింక్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 6 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్స్లో ఖచ్చితంగా మాకు తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.